అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి చున్నీతో భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించడానికి చూసిన ఒక మహానటి ఉదంతం వెలుగులోకొచ్చింది. డిసెంబర్ 11 సాయంత్రం 6:15 సమయంలో అశోక్ పని ముగించుకుని ఇంటికి రాగానే పలేటి మహేష్, బుక్య సాయి కుమార్లు అతన్ని పట్టుకున్నారు. అదే సమయంలో భార్య పూర్ణిమ అతని కాలు పట్టుకుంది. అనంతరం మహేష్ చున్నీతో అశోక్కు ఉరిబిగించి హత్య చేశాడు. హత్య అనంతరం మృతుడి బట్టలు మార్చి రక్తపు మార్కులున్న వస్తువులను తొలగించి ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత తన భర్త అశోక్ ఇంట్లోనే బాత్రూంలో అపస్మారక స్థితిలో కనిపించాడని మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారని పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట ఎలాంటి అనుమానం లేకపోవడంతో పోలీసులు దీనిని సాధారణ కేసుగా నమోదు చేశారు. అయితే మృతదేహంపై చెంప, మెడ వద్ద గాయాలు కనిపించడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజులు, సాంకేతిక ఆధారాల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు పూర్ణిమకు పలేటి మహేష్తో వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం బయటపడడంతో భర్తను అంతమొందించాలని పూర్ణిమ ముందస్తు ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. ఈ కేసులో భార్య పూర్ణిమతో పాటు మహేష్, సాయి కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన చున్నీలు, రక్తపు మార్కులున్న బట్టలను తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసును తీవ్రమైన సెక్షన్ల కింద నమోదు చేసి ముగ్గురు నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.